ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఇవాళ ఏం చేస్తున్నాడో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? అంగట్ల అన్ని ఉన్న అల్లున్న వచ్చే శని అన్నట్టే ఉన్నది మా రైతుల పరిస్థితి. ఎన్నడు చూడు ఏదో ఒక తంట మా తొంటికి చుట్టుకునేదే తప్ప ఏమున్నది మా బతుకులల్లా. మా కండల్లా తడి ఆరది, మా రైతుల తలారాత మారది. పో అయ్యో ఏంది తాత గంతగానం నారాజ్ అవుతున్నావు? ఏమైందే? ఏమని చెప్పాలనే తల్లి, ఎర్రటి ఎండలల్లా బుక్కెడ్ నీళ్లు తాక్కుంటా ఉప్పుడు ఉపాసం వండి రాత్రిపూట కావలు వండి మరి పండించిన వరి పంట ఇప్పుడు చేతికి రాకుండా అయిపోయింది. ఎవరికని చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? మా రైతుల రాత. అరరరరే, నిన్న మొన్న గురిచిన వానలకు కళ్ళంలో వడ్లు నాని మొలకలు వచ్చినాయానే? అవును పిల్ల, నిన్న మొన్న దొంగలెక్క వచ్చి కొట్టిపోయిన వాన వరదకు వడ్లన్నీ పోయి కంతకములో చేరినాయి. అవన్నిటిని నిన్న ఇయ్యాల ఆరబెట్టుకున్నా కూడా ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. మొత్తం మొలకలు వచ్చి దేనికి అక్కర రాకుండా అయిపోయినాయి. అరే ఊకోవే తాత, బాధపడితే గంగలో కలిసిన వడ్లు తిరిగొత్తాయానే? ఇది మన రైతులకు ఎప్పటికీ ఉండే దుఃఖమే కాదే తాత, ఊకోవే. అయినా గిట్లా నష్టపోయిన రైతులకు సర్కారు నష్టపరిహారం కూడా చెల్లించుతా అని చెప్పిందే. ఇక వాళ్ళు ఇచ్చే 5,000 10,000 రూపాయలు ఏమి ఇట్లకే మొదలవుతాయి. వేల రూపాయలు పెట్టుబడి పెడితే చేసిన రెక్కల కట్టం కూడా పోయి గంగల కలిసే. అవును, దున్నిన కూళ్ళు, నాట్లేసిన కూళ్ళు, మందుల ఖర్చులు, మీరు వేసిన చేత అంతా గంగలో కలిసిపోయినట్టు అయింది. ఏం చేస్తాం, ఏడు కాకపోతే వచ్చేడు ఆయన బండదా అనే ఒక నమ్మకంతో బతుకుడు తప్ప నమ్మకమే మిగులుతుంది తప్ప మా రైతులకు ఏం మిగిలి పాడైతుంది. ఆ మిగులుడు చీరల చీర. సర్కార్ మీ రైతులకు ఇంకో మంచి ముచ్చట చెప్పిందే తాత. వరి మీద ఇత్తనన్న 500 బోనస్ను కూడా ప్రకటించింది. వచ్చే వర్ల మీద అది అమలు చేస్తారట. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో అన్ని వచ్చిరాని కథలు అన్నట్టున్నది ఈ సర్కారు చేసే ముచ్చట్లు కూడా. ఏ వీటికి 500 రూపాయల బోనస్. అగో ఎందుకు తాత గట్లాంటివి? అది మంచి ముచ్చట కాదానే? ఎత్త మంచి ముచ్చట అన్నట్టు చెప్పు. ఓట్లకు ముంగట వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిర్రు. ఏ వడ్లు అనేది చెప్పిర్రా? ఇప్పుడు గెలిచి గజ మీద కూర్చున్నాక సన్న వడ్లు పండించిన రైతులకైతేనే 500 రూపాయల బోనస్ ఇస్తాము అని చెప్తారు. ఇక అది ఏం పద్ధతి అన్నట్టు ఎత్తెత్త ముచ్చట అన్నట్టు చెప్పి. ఇక సన్న వడ్లు పండించే రైతులందరికీ మేలు జరిగినట్టే కాదే? వాళ్ళకి ఇది శుభవార్తనే కదా? అరే మళ్ళీ అట్లా మాట్లాడతామేమే మార్చిన ముఖం దానా? సన్న వడ్లు ఎవరు పండిస్తాలే మనకెళ్ళి? అవి దిగుబడి తక్కువ వస్తాయి అని చాలా మంది రైతులు దొడ్డు వడ్లనే పండియబడుతుంది. ఇక ఎవరో 100కి 10 మంది సన్న వడ్లను పండిస్తారు. అంటే ఇక గవాళ్ళకే బోనస్ ఇస్తారా? ఇక దొడ్డు వడ్లు పండించే మాసంటి రైతులు ఇక నాశనం అయినట్టేనా? ఇక అవును, నువ్వు అన్న ముచ్చట మీద ప్రతిపక్ష పోలు కూడా భగ్గుమంటున్నారే. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తున్నారు. కానీ 10% సన్న రకం వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామంటే ఊకునేదే లేదు అని అంటున్నారు. మరి కాదా? రైతులం ఏం పంట వేయాలి, ఎట్లా వేయాలనేది కూడా వాళ్ళే చెప్పేది ఉంటే, మరి మేము పంట వేసిన తర్వాత నట్టపోయేది ఉంటే ఆ నట్టాన్ని వీళ్ళు కూర్తారా చెప్పు? అరే దొడ్డు వడ్ల మీద ఎంతో కొంత పెట్టుబడి పోను, లాభం వస్తుందన్న ఆశతోటి ఆ దొడ్డు వడ్లు వేయబడుతుంది. సన్న వడ్లు వస్తే ఏమవుతుంది చెప్పు? పెట్టుబడి కూడా రాదు మన్ను మచానం. అవును, రైతుకు బోనస్ ఇస్తామన్నప్పుడు ఏ వడ్లు పండించిన ఇయ్యాలే గాని సర్కార్ది గిదేం తిరకాసో కదా. గందుకే కావచ్చు గా తిరకాసు వెనకాలన్న మర్మమేందో గీ తిరిగా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. ఎన్నికల ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఆ రోజు సన్నాలు అనేటువంటి కొరి పెట్టలే, మేనిఫెస్టోలో రాయలే. వరి ధాన్యానికి 500 రూపాయలు ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 1,20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం. 1,20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది ఏంది? సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం 400-500 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం. వాళ్ళు చెప్పే ముచ్చట్ను బట్టి అర్థం అవుతలేదా? ఈ సన్న వడ్లు ఎక్కువ రైతులు వేయరు కాబట్టి ఎంతలో కొంత ఈ బోనస్ను తప్పించుకోవచ్చు అనే ఉపాయం ఉన్నట్టున్నది వాళ్ళది. ఏందో ఏమోనే, గీ సర్కార్లు ఎందుకు మాటిస్తాయో ఆ మాట మీద ఎందుకు నిలబడరో తెలియదు. ఓహో, వాళ్ళు మాట మీద నిలబడ్డామని అంటారు పిల్లు. ఎందుకంటే మేము వడ్ల మీద బోనస్ ఇస్తామని చెప్పినాం, కానీ ఏ వడ్లు అనేది మీకు ముందుగానే చెప్పినామా? అందుకే ఇప్పుడు చెప్తాను, సన్న వడ్లను వండిర్రి, మేము ఇచ్చే 500 రూపాయల బోనస్ను అందుకోర్రి అని అంటారు. గంతే అయిపోయా. మరి సర్కార్ అన్నట్టు నువ్వు ఈ ఏడు సన్న వడ్లనే వండియారా? అదే మరి ఇటు తిండికి అక్కెరకత్తాయి, అటు బోనస్ కలిసి వస్తుంది. అరే రామా, మళ్ళీ అదే మాట మాట్లాడుతుందేమరు.
మన భూములల్లో సన్న వడ్లు దిగుబడి రావే, అందుకే ఈ దొడ్డు వడ్లు వేసేది ఉంటే ఇంతో కొంత కలిసి వస్తుందని ఆశతోటి వేస్తాంటాం. అరే సన్న వడ్లు పండించేందుకు మాకేమన్నా బల్బు అనే, దానికి గదే కట్టమా దీనికి గదే కట్టమా? ఏమోనే తాత, మీ రైతులేమో ఇట్లా, సర్కారేమో అట్లా. ఎవల పట్టు మీద ఆళ్ళుంటే మేమైనా ఏం చేస్తాం చెప్పు? ఏ సర్కారు దిగి రావాలి, వాళ్ళు అన్న మాట ప్రకారం రైతులు ఏ వడ్లు పండించినా కూడా దానికి 500 రూపాయల బోనస్ను కలిగియాలి. అరే వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం అయినా 500 రూపాయల బోనస్ అయినా ఏదో మాకు ఇంత పెట్టుబడి కోసం అక్కడికి వస్తుందనే కదా చంద్రుడికో నూరు పోగు లెక్క. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు గిట్ల మాట మారితే ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. సరే కానీ కడవ వార్తలు అయితే చదువుకో, నేను మళ్ళీ మబ్బెట్లో చేస్తాంది. ఆ మొలకొచ్చిన వడ్ల మీద ఇంత పరదనన్నా కప్పుకుంటా. ఇక ఏం చేయాలి మరి? చూసినారులా, నిన్న తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. ఇక తడిసిన ధాన్యాన్ని సుతం గిట్టుబాటు ధరకే కొంటాం, రైతులు ఎవ్వరు రందిపడద్దు అని చెప్పిండ్రు మంత్రులు. ఇక సన్నవడ్లు వండించటోళ్లకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని చెప్పిర్రు. అగో గదే అంతటా రచ్చవుతున్నది. ఇట్టే అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి, గప్పుడే రైతులకేమన్నా ఫాయిదా అవుతుంది. కానీ మేం సన్నవడ్లకే ఇస్తాం అని అంటే ఎట్లా అని సర్కార్ మీద గరమవుతున్నారు కొందరు రైతులు. ఏమో పోన్రి, ఎన్ని సర్కార్లు మారినా రైతుల గోసలైతే పురాగా తీర్తలేవు.